హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 477 పాయింట్స్ గెయిన్ అయ్యి 38,528 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 138 పాయింట్స్ గెయిన్ అయ్యి 11,385 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సో ఇవాల్టి మార్కెట్స్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు లాస్ట్ 1 ఇయర్లో 400% అండ్ లాస్ట్ 6 మంత్స్లో 100% అండ్ లాస్ట్ 1 మంత్లో 60% దగ్గరగా రిటర్న్ ఇచ్చిన GMM ప్రఫ్లర్ గురించి కొంత ఫండమెంటల్ అనాలిసిస్ కూడా మాట్లాడుకుందాం. సో డీటెయిల్డ్ అనాలిసిస్ కాకుండా ఈ కంపెనీ బిజినెస్ ఏంటి అండ్ ఈ రీసెంట్ ఇయర్స్ నుంచి కూడా ఈ కంపెనీ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఇలా కంపెనీలో ఇంత గ్రోత్ కనిపించడానికి ఉన్న మెయిన్ రీజన్స్ ఏంటి అండ్ ఈ కంపెనీ బిజినెస్ కున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ వాల్యుయేషన్స్ వరకు మాట్లాడుకొని ఈ కంపెనీ రిలేటెడ్ గా ఉన్న అనాలిసిస్ అయితే క్లోజ్ చేద్దాం. GMM అంటే గుజరాత్ మెషినరీ మ్యానుఫ్యాక్చరర్స్. సో GMM అనే కంపెనీ 1960లో స్టార్ట్ అయిందనమాట. కాకపోతే 1980లో అమెరికాకు సంబంధించిన ప్రఫరర్ వాళ్ళు GMM తో జాయింట్ వెంచర్ ఫామ్ చేసి గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. సో అంతకు ముందు వరకు GMM వాళ్ళు ఈ గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్స్ ని తయారు చేసే వాళ్ళు కాదు, కేవలం ఈ అమెరికాకు సంబంధించిన కంపెనీ వీళ్ళతో జాయింట్ వెంచర్ ఫామ్ చేసేసరికి వీళ్ళ మెయిన్ సెగ్మెంట్ అంతా కూడా గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్ గా మారిపోయింది. ఈ కంపెనీ మెయిన్ గా ఆల్మోస్ట్ 70% దగ్గరగా రెవెన్యూస్ ని సంపాదించేది గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్ దగ్గర నుంచి. సో గ్లాస్ లైన్డ్ ఎక్విప్మెంట్ ఏంటో మొదట మనం తెలుసుకొని తర్వాత కంపెనీ డీటెయిల్స్ లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు ఒక మెటల్ కంటైనర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఈ మెటల్ కంటైనర్స్ లోపల వీళ్ళు గ్లాస్ లైనింగ్ అయితే వేస్తారనమాట. సో మెటల్ కంటైనర్ లోపల గ్లాస్ లైనింగ్ వేయాల్సిన అవసరం ఏముందంటే, ఏదైనా ఒక కెమికల్ ని లేదంటే ఒక డ్రగ్ ని మనం ఒక మెటల్ కంటైనర్ లో ఉంచినట్లయితే రియాక్షన్ జరగడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఏ కెమికల్స్ ఆర్ డ్రగ్స్ అయితే మెటల్స్ తో రియాక్ట్ అవుతూ ఉంటాయో వాటిని డైరెక్ట్ గా మెటల్ కంటైనర్ లో ఉంచకుండా ఆ మెటల్ కంటైనర్స్ కి గ్లాస్ లైనింగ్ ఇచ్చి వాటిల్లో ఉంచుతూ ఉంటారు. సో మీరు గమనిస్తే కేవలం ఈ గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ నుంచి వాళ్ళు 70% దగ్గరగా రెవెన్యూస్ అయితే సంపాదిస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో స్టాక్ ప్రైస్ అలా మనకి గెయిన్ అవ్వడానికి కానివ్వండి అండ్ వీళ్ళ బిజినెస్ లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అంతా కూడా ఈ గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ నుంచి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఈ సెగ్మెంట్ ని కొంత ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్ ఇండియాలో ఈ GMM వాళ్ళు మాత్రమే ఈ గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారా, ఇంకెవరైనా కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారా అంటే ఇంకా అదర్ ప్లేయర్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా ఈ గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ లో వీళ్ళ మార్కెట్ షేర్ అయితే 47% అనమాట. ఈ వైరస్ ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ కంపెనీలో ఇంకా మంచి గ్రోత్ కనిపించింది ఫ్రెండ్స్. దానికి మెయిన్ రీజన్ ఈ గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ కి ఇంకా ఎక్కువ డిమాండ్ క్రియేట్ అవ్వడం అనమాట. ఈ వైరస్ ఈవెంట్ స్టార్ట్ అయ్యాక ఈ గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ కి ఎందుకని అంత డిమాండ్ క్రియేట్ అయిందంటే, నేను మీకు స్టార్టింగ్లో ఏమని చెప్పాను, మెటల్తో ఏదైనా ఒక కెమికల్ని కానీ ఏదైనా డ్రగ్ని కానీ మీరు ఉంచినట్లయితే వాటితో ఆ మెటల్కి రియాక్షన్ జరుగుతుంది కాబట్టి గ్లాస్ లైనింగ్ అనేది ఆ మెటల్కి ఇస్తారు. సో దట్ ఆ కెమికల్ ఆ డ్రగ్ని మనం ఈజీగా స్టోర్ చేయొచ్చు అండ్ ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. మనందరికీ తెలుసు ఈ రీసెంట్ టైమ్స్లో స్పెషాలిటీ కెమికల్స్ కానివ్వండి, ఫార్మాస్యూటికల్స్ కానివ్వండి మంచి డిమాండ్ అనేది క్రియేట్ అయింది ఫ్రెండ్స్. సో ఈ గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ని వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కునే వాళ్ళలో అంటే ఈ GMM ప్రఫరల్కి సంబంధించిన క్లయింట్స్లో 85% క్లయింట్స్ ఫార్మా అలాగే స్పెషాలిటీ కెమికల్స్కి సంబంధించిన వాళ్ళు అనమాట. సో రీసెంట్ టైమ్స్లో ఫార్మా అలాగే స్పెషాలిటీ కెమికల్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తూ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్స్ ని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ కూడా కొంత ఎక్కువగా అవసరం అవుతుండేసరికి మంచి ఆర్డర్స్ అయితే వెళ్తున్నాయి. ఇదంతా కూడా రీసెంట్ టైమ్స్ లో కంపెనీకి చాలా స్ట్రాంగ్ బూస్టింగ్ ఫ్యాక్టర్ గా మారడం జరిగింది. ఏ ఫ్యాక్టర్స్ అయితే ఒక కంపెనీకి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ని క్రియేట్ చేస్తాయో ఆ ఫ్యాక్టర్స్ ఒకవేళ కమింగ్ డేస్ లో వీక్ అయినట్లయితే కూడా ఆ కంపెనీకి నెగిటివ్ గా ఉంటుందన్న విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫార్మా అలాగే స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్ గా గ్రోత్ ఉంటున్నంత వరకు కూడా ఈ GMM ప్రఫరల్ వాళ్ళకి కూడా గ్రోత్ అయితే ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఫార్మా అలాగే స్పెషాలిటీ రంగాల్లో కొంత వీక్నెస్ స్టార్ట్ అవుతుందో సో దట్ ఆ కంపెనీస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిస్తాయన్నమాట. సో కొత్త మిషనరీస్ని కానివ్వండి, కొత్త ప్లాంట్స్ని కానివ్వండి ఎస్టాబ్లిష్ చేయడం తగ్గిస్తాయి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో మిషనరీస్ కావాల్సిన గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి కూడా డిమాండ్ అనేది తగ్గుతుంది. సో పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు ఎలాంటి ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ని చూపిస్తున్నారు, సో వీళ్ళ రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది మీరు గమనిస్తే FY16 నుంచి FY20 వరకు కూడా కాన్స్టెంట్ గా రెవెన్యూ, ఎబిడా అండ్ ఎబిడా మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్ లో అయితే మనకి గ్రోత్ కనిపిస్తూ వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని మనం CAGR లో మాట్లాడుకుంటే అంటే ఇయర్ ఆన్ ఇయర్ ఎంత కాంపౌండెడ్ గ్రోత్ తో ఇవన్నీ కూడా గ్రో అవుతూ వచ్చాయని మాట్లాడుకుంటూ వస్తే రెవెన్యూస్ 15% CAGR తో గ్రో అవుతూ వస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ 26% అండ్ నెట్ ప్రాఫిట్స్ 29% CAGR తో అయితే గ్రో అవుతూ వచ్చాయి. ప్రెజెంట్ స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్ 6,000 దగ్గరగా ఉంది ఫ్రెండ్స్. లాస్ట్ 5 ఇయర్స్ కంపెనీకి సంబంధించిన యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 37.2 అండ్ లాస్ట్ 10 ఇయర్స్ కంపెనీకి సంబంధించిన ప్రైస్ టు ఎర్నింగ్స్ 25.8 అనమాట. కాకపోతే ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రైస్ FY21 ప్రైస్ టు ఎర్నింగ్స్ కి 102 టైమ్స్ లో అయితే ట్రేడ్ అవుతుంది. సో ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రైస్ అయితే చాలా ఎక్స్పెన్స్ గానే ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఇంత వాల్యుయేషన్స్ లో ప్రెసెంట్ ట్రేడ్ అవడానికి మెయిన్ రీజన్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఫార్మా అలాగే స్పెషాలిటీ కెమికల్స్ రంగంలో వచ్చిన స్ట్రాంగ్ డిమాండ్ తో ఫార్మా అలాగే స్పెషాలిటీ కెమికల్ మ్యానుఫ్యాక్చర్స్ అయితే ఎక్కువగా ఎక్స్పాన్షన్ పక్కకి అడుగులు వేస్తున్నారు. సో దట్ వీళ్ళకి ఏంటంటే ఎగ్జిస్టింగ్ గా ఉన్న క్లయింట్స్ కంటే కూడా కొత్త క్లయింట్స్ యాడ్ అయ్యారు. ఇప్పటి వరకు ప్లేస్ చేసిన ఆర్డర్స్ కంటే కూడా ఇంకా పెద్ద మొత్తంలో బల్క్ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో వీళ్ళు కూడా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నట్లు కూడా రీసెంట్ టైమ్స్ లో అప్డేట్ చేయడం జరిగింది. అండ్ ఈ వైరస్ ఈవెంట్ కూడా స్పెషాలిటీ కెమికల్ అండ్ ఫార్మా సెగ్మెంట్ కొంత బూస్టింగ్ ఫ్యాక్టర్ అయ్యేసరికి వీళ్ళకి కూడా కొంత క్లయింట్ ఎడిషన్ అలాగే ఉన్న క్లయింట్స్ రిలేటెడ్ గా కూడా మంచి ఆర్డర్స్ వస్తుండేసరికి
మనకి స్టాక్ ప్రైస్ లో అయితే చాలా స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపిస్తూ వస్తుంది. వేదాంత గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజు మద్రాస్ హైకోర్టు అయితే వేదాంత రిలేటెడ్ గా ఒక నెగిటివ్ జడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ కేసు ఏంటి అండ్ వేదాంతకి ఎందుకు అది నెగిటివ్ అది మాట్లాడుకునే ముందు కొంత బ్యాక్ డ్రాప్ అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మే 2018 ఆ పాయింట్ ఆఫ్ టైంలో వేదాంతకు సంబంధించిన కాపర్ ప్లాంట్ లో నుంచి ఎక్కువగా పొల్యూషన్ బయటకు వస్తుందని, సో దట్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి తమిళనాడుకు సంబంధించిన ప్రజలైతే సీరియస్ గా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అది కొంత పెద్దదయ్యేసరికి పోలీసులు ఫైరింగ్ చేయడం, ఆ ఫైరింగ్ లో 13 పీపుల్ దగ్గరగా చనిపోయేసరికి అదొక చాలా పెద్ద ఈవెంట్ గా అయిపోయింది అనమాట. సో దట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో తమిళనాడు గవర్నమెంట్ ఆ కాపర్ ప్లాంట్ అయితే షట్ డౌన్ చేయమని ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. సో మా కాపర్ ప్లాంట్ ని తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు పొల్యూషన్ పేరుతో క్లోజ్ చేశారు, మీరు అనుమతి ఇవ్వాలి అనేలాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అయితే వీళ్ళు అప్రోచ్ అవడం జరిగింది. కాకపోతే వీళ్ళు ఇలా ఎన్జిటి వాళ్ళని అప్రోచ్ అయ్యేసరికి సుప్రీంకోర్టు వాళ్ళు కలగజేసుకొని మీరు మద్రాస్ హైకోర్టు ని కాంటాక్ట్ చేయండి అని వేదాంత వాళ్ళకి చెప్పారు. సో వీళ్ళు 2019 జూన్ లో మద్రాస్ హైకోర్టుని అయితే ఆశ్రయించడం జరిగింది. ఈ రోజు మద్రాస్ హైకోర్టు వాళ్ళైతే వీళ్ళ కాపర్ ప్లాంట్ ని రీఓపెన్ చేసేందుకైతే అగ్రీ చేయలేదు ఫ్రెండ్స్. హైకోర్టులో నెగిటివ్ జడ్జ్మెంట్ వచ్చేసరికి నెక్స్ట్ వీళ్ళు సుప్రీంకోర్టు దగ్గరకు కూడా మూవ్ అవుతారని చెప్తున్నారు ఫ్రెండ్స్. జీ ఎంటర్టైన్మెంట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. బట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకునే ముందు జీ మీడియా గ్రూప్ ఒక ఫౌండర్ సుభాష్ చంద్ర గారు జీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ కి అయితే రిజైన్ చేయడం జరిగింది. అండ్ జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా ఆర్ గోపాలన్ గారు అయితే న్యూ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటారు అని చెప్పి కంపెనీ బోర్డు అయితే అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మేనేజ్మెంట్ రిలేటెడ్ గా అయితే కొంత చేంజ్ జీ ఎంటర్టైన్మెంట్ లో మనకు కనిపించింది. కంపెనీ వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్న నెంబర్స్ అన్ని కూడా మిలియన్స్ లో ఉంటాయన్నమాట. సో నేను దీన్ని మీకు క్రోర్స్ లో కన్వర్ట్ చేసి చెప్తాను. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు పోస్ట్ చేసిన రెవెన్యూస్ 2008 crores. కాకపోతే ఈసారి వీళ్ళు పోస్ట్ చేసిన రెవెన్యూస్ అయితే 1312 crores అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్ లో 35% అరౌండ్ అయితే మనకి డ్రాప్ కనిపించడం జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు పోస్ట్ చేసిన ప్రాఫిట్స్ 529 crores అయితే ఈసారి వీళ్ళు పోస్ట్ చేసిన ప్రాఫిట్ 29 crores మాత్రమే. ఇలా రెవెన్యూస్ తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ అయితే యాడ్ రెవెన్యూ అనమాట. లాస్ట్ ఇయర్ యాడ్ రెవెన్యూని ప్రెసెంట్ వచ్చిన యాడ్ రెవెన్యూతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 65% దగ్గరగా యాడ్ రెవెన్యూ అయితే డ్రాప్ అవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ లాక్డౌన్ తో మీడియా కన్సంప్షన్ అయితే పెరిగింది, కానీ ఓవరాల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో కంపెనీస్ వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ ని అడ్వర్టైజ్మెంట్ చేయడం తగ్గింది కాబట్టి ఈ మీడియా సంస్థలకి అయితే యాడ్ రెవెన్యూ అయితే డ్రాప్ అవడం జరిగింది. నెక్స్ట్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సుప్రీం కోర్టులో అయితే ఈ కేసు అయితే కొంత హీరింగ్స్ మీద హీరింగ్స్ తో ముందుకు వెళ్తూనే ఉంది. ప్రెసెంట్ కూడా మనకు ఒక ఫైనల్ జడ్జ్మెంట్ అయితే రాలేదు. నెక్స్ట్ హీరింగ్ ని సుప్రీంకోర్టు ఆగస్టు 19th అయితే వాయిదా వేయడం జరిగింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ అండ్ ఎరిక్సన్ కేసు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు రిలయన్స్ కమ్యూనికేషన్ ఒక ఆస్తులు అసెట్స్ 35,000 crores అని చెప్పి మా దగ్గరికి వచ్చింది. కాకపోతే రీసెంట్ టైమ్స్ లో రిలయన్స్ కమ్యూనికేషన్ ఆస్తులు 10,000 crores అంటున్నారు. సో కొన్ని ఇయర్స్ బ్యాక్ 35,000 crores గా ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్ అసెట్స్ ఇప్పుడు 10,000 crores దగ్గరికి ఎలా వచ్చేసాయి? ఇంతలా డౌన్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇవన్నీ కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నామని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో కేసు స్టార్ట్ అయినప్పుడు మనకి మెయిన్ ఫోకస్ లో ఉన్నదైతే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఎయిర్టెల్ అలాగే వోడాఫోన్ ఐడియా. బట్ ఇది స్లోగా ఎలా డైవర్ట్ అయిందంటే ఏ టెలికాం ప్లేయర్స్ అయితే గవర్నమెంట్ కట్టాల్సిన వేలాది కోట్ల అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ కట్టకుండా బ్యాంక్రప్ట్ అయిపోయారు, అన్ని వేల కోట్లు గవర్నమెంట్ ఎలా వదులుకుంటుంది? సో వాటి రిలేటెడ్ గా ఉన్న మొత్తం ఫైనాన్షియల్ స్టేటస్ అంతా కూడా మేము తెలుసుకోవాలి. అండ్ రిలయన్స్ కమ్యూనికేషన్ కి సంబంధించిన అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ ని జియో వాళ్ళ దగ్గర నుంచి మనం ఎందుకు తీసుకోకూడదు? సో ప్రెసెంట్ ఈ డిస్కషన్ లో అయితే సుప్రీంకోర్టు ఉంది. ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ ని చూస్తుంటే ఇప్పుడే మనకి ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేలాగైతే కనిపించట్లేదు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్ గా 11,300 దగ్గర గమనిస్తున్నాను. అండ్ రెసిస్టెన్స్ ఇమీడియట్ గా 11,440. ఇఫ్ ఈ లెవెల్ ని కూడా బ్రేక్ చేసి నిఫ్టీ పైన సస్టైన్ అయినట్లయితే నెక్స్ట్ 11,500 మార్క్ కూడా నిఫ్టీ బ్రేక్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్ గా 21,780 అండ్ రెసిస్టెన్స్ 22,460. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనం చూస్తున్న డేటా అయితే వీక్లీ ఎక్స్పైరీకి సంబంధించిన కాంట్రాక్ట్ డేటా. సో ఈ డేటాని మనం ఆగస్ట్ మంత్లీ ఎక్స్పైరీకి సంబంధించిన కాంట్రాక్ట్ డేటాతో కూడా కంబైన్ చేస్తూ ఏ లెవెల్స్ దగ్గర ఎలాంటి చేంజ్ వచ్చిందనే డేటాని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో రీసెంట్ టైమ్స్ వరకు మనం మాట్లాడుకుంటూ వచ్చింది ఏంటి? 11,000 to 11,500 ఈ రేంజ్ లోనే నిఫ్టీ ఉంటుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ బిలీవ్ చేస్తున్నారు అనుకున్నాం కదా. స్టిల్ ఈ రేంజ్ అయితే మెయింటైన్ అవుతుంది. కాల్ సైడ్ నియర్ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో మీరు గమనిస్తే 11,400 దగ్గర ఏ ఇతర స్ట్రైక్ ప్రైస్ దగ్గర కూడా కనిపించింది. ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు ఆ లెవెల్ దగ్గర అయితే కనిపించింది ఫ్రెండ్స్. 5,33,000 ఇంట్రాడే సెషన్స్ లో అండ్ ఓవరాల్ గా కూడా 29 lakhs ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. కాబట్టి ఇమీడియట్ గా 11,400 ని మార్కెట్ బ్రేక్ చేసి టాప్ సైడ్ కి వెళ్తుందని కాల్ రైటర్స్ అయితే అనుకోవట్లేదు. కాకపోతే సేమ్ డేటా మనకి మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో అయితే కనిపించట్లేదు. 11,400 దగ్గర అంత స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవ్వట్లేదు. కాబట్టి మనం 11,500 నే ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు. నియర్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో పుట్ సైడ్ మీరు గమనిస్తే 20 lakh అరౌండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఫ్రెష్ గా బిల్డ్ అయింది. అండ్ ఓవరాల్ గా 30 lakh అరౌండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా 11,300 దగ్గర బిల్డ్ అయింది. కాబట్టి దీన్ని మనం ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే గమనించవచ్చు ఫ్రెండ్స్. సేమ్ మనకి అది మంత్లీ ఎక్స్పైరీలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది.
11,300 దగ్గర ఇంట్రాడేలో 6 lakh అండ్ ఓవరాల్ గా కూడా 17 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బిల్డ్ అవడం జరిగింది. సో రేంజ్ అయితే 11,000 to 11,500, కాకపోతే సపోర్ట్ 11,000 నుంచి 11,300 కి కొంత షిఫ్ట్ అవడం జరిగింది ఫ్రెండ్స్. 11,300 లెవెల్ బ్రేక్ అవ్వకుండా మార్కెట్ లో వీక్నెస్ స్టార్ట్ అయిందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మన వీడియోని మన వాళ్ళతో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని ఒకసారి గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.